హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లండి. ఈరోజు మనం చేసే రెసిపీలో ఏంటంటే, ఒకే రకంగా దోసలైనా, ఇడ్లీలైనా, చట్నీలు మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా టిఫిన్స్‌లోకి. అలా అస్సలు చేయకుండా ఇలా కొత్తగా కొంచెం డిఫరెంట్‌గా చేయండి. మరి అన్నంలోనే కాకుండా అన్ని టిఫిన్స్‌లోకి చట్నీ అదిరిపోతుంది. ముందుగా అయితే మనం తీసుకోవాల్సింది ఒక కప్పు నిండా పల్లీలు, టమాటాలు దీంతో పాటు ఎండుమిరపకాయలు తీసేసుకోవాలి. ఈ పచ్చడిని మనం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. కానీ దానికంటే ఎండుమిరపకాయలు తీసుకుంటేనే చాలా బావుంటుంది. మనం ఫ్రిడ్జ్‌లో కూడా కొంచెం ఒక 2 రోజుల వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఇవి వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. ధనియాలు మాత్రం అవసరం లేదండి. ఓన్లీ జీలకర్ర ఒక్కటిని తీసుకోండి, సరిపోతుంది. కొంచెం దీన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి కదండీ! ఇవి మాత్రం కొంచెం కారం తక్కువున్నాయి కాబట్టి ఎండుమిరపకాయలైతే నేను ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. మీరు మాత్రం కారంకు తగ్గట్టు ఎన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలో దాన్ని బట్టి కలుపుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసి, ఒక కప్పు నిండా పల్లీలు తీసేసుకోవాలి. పల్లీలైతే నేను ఇక్కడ క్వాంటిటీ చూపిస్తున్నాను కదండీ! ఈ పచ్చడికి ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా వేయించేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని టమాటాలు ఇందులోకి యాడ్ చేసేసుకోండి. టమాటాలు మాత్రం ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి టమాటాలు ఒక 3 దాకా అయితే తీసుకోండి. మీడియం సైజ్ అనుకోండి 5-6 వరకు తీసుకోండి. చూడండి, ఇందులో కొంచెం చింతపండును కూడా పులుపు తగ్గట్టు కలుపుకోండి. వెల్లుల్లి రెబ్బలు మాత్రం ఒక 5-6 వరకు తీసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ టమాటాల్ని బాగా మగ్గించుకోవాలి. ఒక్కొక్కసారి మనం టిఫిన్స్‌లోకి పచ్చళ్ళు చేస్తుంటాం కదండీ! సో, అవి మాత్రం అన్నంలోకి అస్సలు సెట్ అవ్వవు కదా! అదే ఈ విధంగా గనక పచ్చడి ప్రిపేర్ చేసినట్లయితే అన్నంలో కూడా ఈజీగా తినొచ్చు. సో, 2 విధాలుగా ఈ పచ్చడిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, టమాటా మొత్తం మెత్తగా మగ్గిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లోకి మాత్రం ముందుగా ఎండుమిరపకాయలు దీంతో పాటు పల్లీల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాతే టమాటాల్ని కలుపుకోవాలి. అలా కాకుండా మొత్తం ఒకేసారి కలిపి మనం పచ్చడి ప్రిపేర్ చేస్తే ఈ పల్లీలొచ్చేసి పలుకుల్లా ఉండిపోతాయి. సో, అస్సలు మెత్తగా అవ్వనమాట. ముందుగా అయితే ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాతే టమాటాలు వేయండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పును వేసి ఈ విధంగా ఎక్కువ నీళ్లు మాత్రం కలపకండి. ఇలా ఈ విధంగా వచ్చే విధంగా మీరు మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు తీసుకొని జస్ట్ మనం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు టమాటా యాడ్ చేసిన తర్వాత. మరి ఈ పచ్చడి వచ్చేసి ఎండుమిరపకాయలతో కాకుండా మీకు పచ్చిమిరపకాయలతో కావాలనుకుంటే ఎండుమిరపకాయల బదులు మీరు పచ్చిమిరపకాయలని కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం ఈ చట్నీకి పోపు వేస్తే రుచి ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులో పోపు గింజలు, దీంతో పాటు ఎండుమిరపకాయలు, ఇందులో కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి పోపు వేసుకుంటే ఈ పచ్చడికి రుచి సూపర్‌గా ఉంటుంది. చూసారు కదా! ఈ పోపు మాత్రం కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే పచ్చడిలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ పోపుని తీసుకొని కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్‌తో ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే రుచి చాలా బావుంటుందండి. మీరు మాత్రం స్కిప్ చేయకండి. ఈ పచ్చడికి టేస్ట్ మాత్రం ఉల్లిపాయ ముక్కలతోనే ఉంటుంది. చూడండి, ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. అంతే అండి. మరి చాలా సింపుల్‌గా, ఎంతో ఈజీగా అన్నిట్లోకి సెట్ అయ్యే ఈ చట్నీని మాత్రం మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ నచ్చుతుందండి. చాలా చాలా బావుంటుంది. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.